హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఈ న్యూ పారామీటర్ ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూపిస్తాను. నా దగ్గర అయితే ఒక టేబుల్ అయితే ఉంది. ఇందులో నాకు నెంబర్స్ ఉన్నాయి, అంతే జస్ట్ 1 నుంచి 10 వరకు నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ సమ్ చూపిస్తుంది కదా, నేను డూ నాట్ సమ్మరైజ్ పైన క్లిక్ చేస్తా. సో నాకు సీరియల్గా నెంబర్స్ అయితే కనిపిస్తాయి. సో చూడండి, 1 2 3 4 5 6 7 9 10 వరకు నెంబర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని నేను మల్టిప్లికేషన్ చేస్తాను అనమాట. సో న్యూమరిక్ రేంజ్ తీసుకొని ఇందులో మల్టిప్లికేషన్ అని రాసి హోల్ నెంబర్ ఓకే, ఇంక్రిమెంట్ 1 to మ్యాక్సిమం 10 వరకు పెడతాను నేను. ఓకే, 1 to 10 వరకు పెడుతున్నా అండ్ క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నా. సో క్రియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత నాకు ఒక టేబుల్ వస్తుంది. ఈ నెంబర్స్ అనే దాని మీద ఒక టేబుల్ వస్తుంది. నాకు ఒక స్లైసర్ కూడా వచ్చింది. సో నేను దీన్ని మల్టిప్లికేషన్ కింద యూజ్ చేస్తా. సో అది ఎలా యూజ్ చేస్తానంటే, ఒక మెజర్ తీసుకుంటా నేను. సో మెజర్లో ఏం టైప్ చేస్తానో చూడండి మీరు ఒకసారి. సో ఇక్కడ మెజర్ తీసుకుంటున్నా కదా, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు మనకు కావాల్సింది కాలమ్ 1. సో సమ్ ఆఫ్ కాలమ్ 1 ఇంటూ పారామీటర్. పారామీటర్ ఏంటి, MUL అని చెప్పేసి అని ఇచ్చాను. ఓకే, సో నేను దానిపైన సెలెక్ట్ చేసుకుంటా. సో నేను ఇప్పుడు ఆ మల్టిప్లికేషన్ నేను మెజర్ని ఇందులో వేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన దగ్గర ఒక మెజర్ ఉంది. సో ఈ మల్టిప్లికేషన్ అనేది మెజర్ అండ్ ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తా. సో ఇది వచ్చేసి మనం వాట్ ఇఫ్ పారామీటర్. సో చూడండి, ఇంటూ 2 పైన చేశాను, 2ని క్లిక్ చేశాను అనుకోండి, 1 into 2 2 2 into 2 4 అట్లా. ఓకే, 3 4 5 చూడండి. సో ఇట్లా మనకి ఇట్లా 1 into 4 4 2 into 4 8. సో ఇట్లా మనకి ఒక టేబుల్ లాగా వస్తుంది అనమాట. సో ఈ మెజర్ మీకు ఎక్కడైనా యూజ్ అయితే కమెంట్ చేయండి. ఈ మెజర్ నాకు చాలా యూజ్ అయింది. సో ఇట్లా మీరు మీ మోడలింగ్లోకి వెళ్ళి పారామీటర్స్ తీసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా యూజ్ అవుతుంది. బట్ యూట్యూబ్లో ఎక్కడ కూడా అంత సింపుల్గా చెప్పలేదు, నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లనే ఇట్లాంటి వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేయండి.